అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హైదరాబాద్ చైతన్యపురిలో జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా కొన్ని సిల్లీ ఇన్సిడెంట్స్ కూడా మరీ ప్రాణాలు తీసే పరిస్థితికి దారి తీస్తుంది అని అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. కొన్ని విషయాల్లో మనకే అంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తే. ఎందుకంటే చైతన్యపురిలో నాగిరెడ్డి నివాసం ఉంటున్నాడు. అపార్ట్మెంట్ కల్చర్ మనందరికీ తెలిసిందే. సో అపార్ట్మెంట్లో ఎవరైతే ఓనర్లు ఉంటారో వాళ్లకు కార్లు అంటే అపార్ట్మెంట్ని బట్టి ఆ స్పేస్ని బట్టి ఒకవేళ 3 BHKనా 4 BHKనా దానికి తగ్గట్టుగానే ఆ పార్కింగ్ స్థలం కూడా ఇస్తూ ఉంటారు. జనరల్లీ అయితే కొన్ని అపార్ట్మెంట్స్లో 2 కార్స్కి పార్కింగ్ వ్యవస్థ ఉంటుంది, లేదంటే సింగిల్ కార్కి అయితే పక్కాగా ఉంటుంది. ఎవరైనా అపార్ట్మెంట్కి చుట్టాలు వచ్చినా ఇంకెవరైనా బయట వాళ్ళు వచ్చినా మాత్రం వాళ్ళు ఆ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి బయట పార్కింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. నాగిరెడ్డి, ఈయన పేరు వచ్చేసి నాగిరెడ్డి, చైతన్యపురిలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యాక్చువల్లీ 13 సంవత్సరాలుగా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఆయన యాక్చువల్లీ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సంబంధించిన వ్యక్తి. బట్ 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండి సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జస్ట్ ఒక పార్కింగ్ గొడవ అనుకోండి. పార్కింగ్ గొడవ అంటే ఎట్లా అంటే ఆ అపార్ట్మెంట్లోనే ఇంకొక ఆమె రాజమండ్రికి సంబంధించిన ఆమె నివాసం ఉంటుంది అద్దెకి. సో వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనల్లుడు వచ్చిండు. అతను చుట్టం సూపుగా వచ్చిండు. అయితే ఇప్పుడు ఈ నాగిరెడ్డి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన పార్క్ చేసిండు కారు, ఆయన వెళ్ళిపోయాడు పైకి. ఇప్పుడు అదే అపార్ట్మెంట్లో రాజమండ్రికి సంబంధించిన ఇంకొక ఆమె కిరాయికి ఉంటుంది. దానికి వాళ్ళ చుట్టం సూపుగా ఆమె మేనల్లుడు రావడం జరిగింది. ఆయన కూడా ఆయన కార్ని పార్క్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిందో ఇట్లా వెనకాల ఇట్లా పార్క్ చేసుకొని ఉంటుంది కదా, ఒక కార్ వెనకాల ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పార్క్ చేసుకుంటున్నటువంటి క్రమంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఈయనకు డౌట్ ఏమొచ్చిందంటే ఈ నాగిరెడ్డి కార్ ఆయన కారు ముంగట ఉంది. సో ఈ నాగిరెడ్డి కారు ఈయన కార్ని మొత్తంగా ఈ గీతలన్నీ పడ్డాయి నా కారుకి. సో నాగిరెడ్డి అనే వ్యక్తి పార్క్ చేసే టైంలో నా కారుకి అన్ని గీతలన్నీ రాసుకునేలాగా అసలు పార్కింగ్ సరిగ్గా చేయలేదు, నా కారు డ్యామేజ్ అయింది అన్నటువంటి కంప్లైంట్తోని ఆయన ఏం చేసిండు, ఈ వాచ్మెన్తో చెప్పి ఇప్పుడు నాగిరెడ్డిని పైనుంచి కిందికి పిలిపించిండు. సార్ ఇట్లా ఒక వ్యక్తి వచ్చిండు, సో ఆయన కారుకి గీతలు పడ్డాయట, మీ వల్లనే ఆ గీతలు పడ్డాయని నాతోని గొడవ దిగుతున్నాడు, మీరు రండి సార్ కిందికి అంటే నాగిరెడ్డి కిందికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజమండ్రికి సంబంధించి చుట్టం సూపుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక గొడవ పడ్డమే కాదు, రావడమే ఆయన కార్ని చూపెట్టిండు. ఆ తర్వాత నా కారు ముంగట మీ కారు ఉంది, మీరు పార్క్ చేసేటప్పుడే నా కారు కన్నీ గీతలు పడ్డాయి, అంతకంటే ముందు అసలు గీతలు లేవు, ఇవన్నీ లేవు. సో మీరు చేయడం వల్లనే మీ కార్తోని నా కార్ని డ్యామేజ్ చేయడం వల్లనే గీతలు పడ్డాయి అని గొడవ స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత కొట్టడం కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎంత గట్టిగా భయంకరంగా కొట్టిండు అంటే నాగిరెడ్డి ఎట్ ద స్పాట్లోనే నోట్ల నుంచి నొరగలు రావడం, ఆ తర్వాత చెవుల నుంచి రక్తం కూడా వచ్చింది. అంత భయంకరంగా ఈ చుట్టం సూపుగా వచ్చినటువంటి వ్యక్తి, అందులో ఆ బిల్డింగ్లో కిరాయికున్నటువంటి ఒక ఆమె ఇంటికి రాజమండ్రికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఈ వ్యక్తి, చుట్టం సూపుగా వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏకంగా అందులో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఒక ఓనర్ మీద జస్ట్ కార్కి గీతలు పడ్డాయి, దానికి నువ్వే కారణం అంటే నిజంగా చూసింది లేదు, దానికి సంబంధించి అసలు సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఇంకేమన్నా ఉంటాయి, వాచ్మెన్ని అడగచ్చు, అవి ఏమీ అడగకుండానే క్రాస్ చెక్ చేయకుండానే పూర్తిగా ఆయనని కొట్టడం, ఆ తర్వాత స్పాట్లోనే పాపం నాగిరెడ్డి అనే వ్యక్తి కింద పడిపోయి నురగ రావడం, ఆ తర్వాత చెవులకెళ్ళి రక్తం వచ్చింది. మనకు తెలుసు చెవులకెళ్ళి రక్తం వస్తే జనరల్లీ డాక్టర్స్ అయినా లేకపోతే ఇన్ జనరల్ కూడా ఏం చెప్తారు అంటే ఒక్కసారి చెవుల నుంచి రక్తం వచ్చిందంటే మాత్రం మనిషి బతికే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనేది మనందరికీ కూడా కొంతవరకు తెలుసు.
సో ఆ గొడవ కాగానే వాచ్మెన్ ఇంకా కంప్లీట్లీ ఆ నాగిరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆమె వచ్చి చూసే వరకల్లే ఈ కారుకి సంబంధించి డ్యామేజ్ అయిందని నానా హంగామా చేసినటువంటి వ్యక్తి ఎస్కేప్. ఆ తర్వాత వెంటనే ఎవరై ఇంటికైతే వచ్చిండో ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, ఇట్లా మీ మేనల్లుడు వచ్చిండు కదా, ఆయన ఇట్లా దాడి చేసిండు, ఆయన పడిపోయిండు, ఆయనను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు అని. ఇప్పుడు ఎవరి ఇంటికైతే ఈ సుట్టం సూపుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె లాక్ చేసుకొని వెళ్ళిపోయింది, ఎస్కేప్ అనమాట. ఆ ఇన్సిడెంట్ చూసి అక్కడున్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ఆమె లాక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నాగిరెడ్డి పాపం ఎవరైతే ఇంజూర్ అయినరో ఆయనను హాస్పిటల్కి తీసుకుపోయి చెక్ చేయిస్తే అప్పటికే డాక్టర్స్ చెప్పేసిండ్రు ఆయన చనిపోయాడు అని. సో ఎంత భయంకరం అంటే కోపాన్ని ఇంత కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ కారే కదా, వస్తువుల కంటే ఇంపార్టెంట్ మనుషుల ప్రాణాలు అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు అని అంటే ఎంత దారుణం అది. కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం, మనిషి మీద గంత భయంకరంగా దాడి చేయడం, ఆల్మోస్ట్ ఇక కొట్టి చంపినట్టే లెక్క, ఒక రకంగా మర్డర్ చేసినట్టే లెక్క. ఇప్పుడైనా ఎస్కేప్ అయినటువంటి పరిస్థితి. ఎవరింటికైతే వచ్చిండ్రో ఆమె కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అట. సరే తర్వాత పట్టుకుంటారు చేస్తారు అది వేరే విషయం, కానీ చిన్న పార్కింగ్లో జరిగినటువంటి చిన్న గొడవ, అది కేవలం కార్కి ఏదో గీతలు ఇట్లా రాసుకపోయినాయి అనే చిన్న గొడవతోని ఎంత గట్టిగా కొడితే పాపం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఆగమే కదా, ఎంత దారుణం అది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడైనా దయచేసి కోపాన్ని ఒకటి కంట్రోల్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఫ్యామిలీని మొత్తంగా కూడా నడి రోడ్డు మీద పడేసినట్టు లెక్క. వాళ్ళు పాపం వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు నివాసం ఉండడం ఏంది, ఎవరో బయట వ్యక్తి వచ్చి కార్ పార్క్ చేస్తే దానికి ఏదో గీతలు పడితే, జస్ట్ గీతలు పడ్డందుకే మనిషిని గంత ఘోరంగా కొడితే మనిషి చనిపోవడం ఏంది. సో ఆలోచించండి, ఈ చిన్న చిన్న వాటికే ఇంత భయంకరంగా కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే మరి మనం ఎటు పోతున్నాం, మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిందే అనేటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇప్పుడైతే ఆయన మీద కేసు నమోదైంది. అట్లాగే ఎవరింటికైతే వచ్చిండో ఆమె ఎక్కడ పోయింది, ఆమె పరారు కావడానికి రీజన్ ఏంది, అండ్ ఈయన మనస్తత్వం ఏంది అసలు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు